భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విశ్వశోధనలో ఖ్యాతిగాంచిన అమెరికా, చైనా, రష్యాలను అధిగమించేందుకు అంతరిక్షంలో వేగంగా దూసుకెళ్తోంది. ఖగోళ రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తూ తనకంటూ అంతరిక్షంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు సైకిల్పై రాకెట్లను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టిన ఇస్రో ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలైన రష్యా, అమెరికా లాంటి దేశాలతో సమానమంత స్థాయిలో రాకెట్ ప్రయోగాలతో వేగాన్ని పెంచింది. ఒకప్పుడు ఇస్రో సైకిల్పై, ఎడ్ల బండ్లపై మోసుకెళ్లే చిన్న చిన్న రాకెట్లను చూసి అవహేళన చేసిన అగ్రదేశాలు ఇప్పుడు ఇస్రో సరసన చేరేందుకు, కలిసి అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. రష్యా, అమెరికా దేశాలకు చెందిన కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో చేరుకుంది. 5 ఏళ్ల క్రితం వరకు చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో ఇప్పుడు అత్యంత భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఉన్న రాకెట్ ను తయారు చేస్తుంది. మరో 4 రోజుల్లో భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి మహా బాహుబలి రాకెట్ LVM-3-6 ప్రయోగం జరగనుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది 100వది కాగా, ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాలలో కెల్లా ఇది అత్యంత భారీ రాకెట్ అని పరిశోధకులు అంటున్నారు. ఈ నెల 24న చేపట్టబోతున్న LVM-3-6 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్ 6 ఉపగ్రహాన్ని LVM-3-M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. LVM-3-M6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఇస్రో 2 టన్నుల బరువును ఉపగ్రహాలకు మాత్రమే నింగిలోకి ప్రవేశపెట్టగలిగేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్షలోకి పంపాలంటే ఫ్రెంచ్ గయా, రష్యా లాంటి దేశాల నుంచి, ఆ దేశాల సహకారంతోనే ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో. గత పరిస్థితులను ఇస్రో అధిగమించింది. ఇటీవల చేపట్టిన LVM-3-5 ప్రయోగం ద్వారా 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యానికి చేరింది ఇస్రో.